భారత్ 180 న్యూస్కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆపాలన్న కక్షతో జతకట్టిన కౌరవ సంఘం ఒకవైపు, రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న పాండవ సైన్యం మరోవైపు అనే విధంగా ధర్మయుద్ధం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మీరు అధికారులకి మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో తీసుకుని మేము అధికారులు ప్రజల దగ్గరికి వస్తాం, ఎవరేంటో ప్రజలకు చెప్తాం. ఆ ధైర్యం లేకుండా పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడం, మరొక పక్క మోడీ కాళ్ళు పట్టుకోవడం, మన వెనక నుంచి శర్మిలా కావాలనడం, ఇలా ఎంతమందిని పెట్టుకొని ఒక మనిషిని ఎదుర్కోవడానికి నువ్వు భయపడుతున్నావు అంటేనే నీ యొక్క రాజకీయ చరిత్ర ఏందో, నీకెంత ప్రజాదరణ ఉందో అర్థమవుతుంది. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా ఫలాన్ని మంచి చేశాను, నా హయాంలో ఇది చేశాను కాబట్టి దాన్ని చూసి ఓటేయండి అని అనేటువంటి ధైర్యం ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు అంటే ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది, రాజశేఖర రెడ్డి గారు అంటే ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది, రాజశేఖర రెడ్డి గారు అంటే ఫీజు రియంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆసరా గుర్తుకొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే సచివాలయ వ్యవస్థ గుర్తుకొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాలంటీర్ వ్యవస్థ గుర్తుకొస్తుంది. ఇలాంటి ఎన్నో నేను చెప్పుకుంటూ పోతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ఉన్నారు కదా, నీ పేరు చెప్తే ఏది గుర్తుకొస్తుందా? ఒక పేరు కూడా నీ పేరుతో నీ శాశ్వతంగా నీ పేరు చెప్తే గుర్తొచ్చేటువంటిది ఏదీ లేదు అని అంటే అక్కడ అర్థమవుతాం. ఈరోజు అన్ని స్థానాలలో 175 అని చెప్పి 175 స్థానాలకు అభ్యర్థి నిలబెట్టించి ముందుకు పోతున్న పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు 130 చేస్తున్నారు, 140 చేస్తున్నారు, తన్నుకున్నారు, మాకు అన్ని సీట్లు మీకు ఇన్ని సీట్లు అని. ఒక ఆయన పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ అంతు చూస్తా జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు. కనీసం 10% సీట్లకు పోటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంతు చూస్తారు. నేషనల్ పార్టీలో మేము ప్రపంచానికి గురువులు అని చెప్పేటువంటి మీరు 6 సీట్లకు 10 సీట్లకు కాంప్రమైజ్ అయ్యి ఒక పార్టీకి తోకలాగా పనిచేసుకుంటున్నారు. మీరా జగన్మోహన్ గారిని ఎదుర్కొంటే ధైర్యంగా ఒకటే పెద్దతో మీకు మంచి జరిగింటే గుండెల పని చేసుకొని, మీకు మంచి జరిగింటే నాకు అండగా నిలబడినటువంటి నాయకుడు కనుక మేము అందరం పనిచేస్తున్నాం, అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. గౌరవ మా పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే గౌరవ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కానీ ఒక అభ్యర్థిని కర్నూలు మన కదిరిలో మక్బుల్ గారిని వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది. అందరం ఒకటే పార్టీ కోసం ఎటువంటి ఇది భేదాలు పెట్టుకోకుండా మక్బుల్ విజయం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి కదిరిలో అందరూ చెప్తుండడం చాలా సంతోషదాయకం. అదే రకంగా మంచి మెజారిటీతో వైనాట్ 175 అనేటువంటి దాంట్లో ఉన్నాం కాబట్టి కదిరిలో కూడా గతంలో కంటే కూడా మంచి మెరుగైనటువంటి మెజారిటీతో గెలిపించుకునే దానికి మన నాయకులంతా కూడా సిద్ధం కావాలి. ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. మీకు మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని మనం తెచ్చుకోకపోతే పథకాలన్నీ ఆపేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళని నమ్మకండి. యువతలో ఉన్నటువంటిది నమ్మకం, అవతల ఉన్నటువంటిది అపనమ్మకం. ధర్మం మా వైపు ఉంది, అధర్మం వాళ్ళ వైపు ఉంది. అందుకనే కౌరవుల్లాగా అందరూ చుట్టుముట్టి వస్తున్నారు. మేము ఒకటే పాండవుల్లాగా మేము ధర్మయుద్ధం చేస్తున్నాం. ఈ ధర్మయుద్ధంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేస్తాం.